ప్రధాని నరేంద్ర మోడీ తన 5 దేశాల పర్యటనలో చివరి అంకానికి చేరుకున్నారు. నిన్న ఆయన ఇటలీ రాజధాని రోమ్‌లో అడుగుపెట్టగా, ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోడీతో తన స్నేహాన్ని చాటుతూ రోమ్‌కు స్వాగతం మిత్రమా అంటూ మెలోనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికలో ఒక పోస్ట్ చేశారు. ఇటలీ, భారత్ జెండాల ఎమోజీలను కూడా జతచేశారు. ఈ పోస్ట్‌తో పాటు రోమ్‌లోని చారిత్రక కిలోసియం ముందు ప్రధాని మోడీతో కలిసి దిగిన సెల్ఫీని కూడా ఆమె పంచుకున్నారు. దాంతో ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లతో ఇరు దేశాల నేతల మధ్య స్నేహ సంబంధంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని మోడీ, జార్జియా మెలోనీల స్నేహం గురించి సోషల్ మీడియాలో హ్యాష్ మెలోడీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడం కొత్తేమీ కాదు. గతంలో పలు సందర్భాల్లో వారిద్దరూ పంచుకున్న ఫోటోలు, వీడియోలు సంచలనం సృష్టించాయి. 2024 జూన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా హలో ఫ్రమ్ ది మెలోడీ టీమ్ అంటూ మోడీతో కలిసి మెలోనీ చేసిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. దీనికి ప్రధాని మోడీ భారత్ ఇటలీ స్నేహం వర్ధిల్లాలి అని బదులిచ్చారు. అంతకుముందు 2023లో దుబాయ్‌లో జరిగిన COP28 వాతావరణ సదస్సులో ఇద్దరూ కలిసి దిగిన సెల్ఫీని COP28లో మంచి స్నేహితులు హ్యాష్ మెలోడీ అనే క్యాప్షన్‌తో మెలోనీ పంచుకున్నారు. ప్రతి సమావేశంలోనూ ఇలాంటి ఆత్మీయ ఫోటోలు వారి మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని, రెండు దేశాల మధ్య పెరుగుతున్న సత్సంబంధాన్ని సూచిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రధాని మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పలు కీలక దౌత్యపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఇవాళ ఆయన భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.